కంప్లీట్ జిహెచ్ఎంసీ నంతా ఎంఐఎం చేతికి అప్పచెప్పేసి భారతీయ జనతా పార్టీ ఆరు ప్రతిపక్షాల హోల్డ్ ఏదైతే ఉంటుందో చూడు దాన్ని అడ్మినిస్ట్రేటివ్ గా ఐసోలేట్ చేసేసిండు ఒక బ్యూరోక్రసీని పెట్టి. అంటే రెవెన్యూ రిచ్ జోన్స్ ఏవైతే ఉంటాయో చూడు అవిటిని జిహెచ్ఎంసీ నుంచి జరిపేసిండు. కలిసి కట్టుకుంటేనే మంచిగా ఉండు కదా, అట్లా లేకుండా దీన్ని జరిపి పడదొబ్బిండు. ఇది డీసెంట్రలైజేషన్ ఎట్లయితుంది బ్రదర్? ఇది నిజంగా చెప్తే అడ్మినిస్ట్రేటివ్ సర్వనాశనం ఎట్లా చేయాలనే క్యాలిబరేషన్ అని అంటారు దీన్ని. అనుభవం లేని మళ్ళా అనుముల రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేసింది అన్నది అర్థమవుతలేదు. భారతీయ జనతా పార్టీ ఇది ఎంఐఎంకి ఫెచింగ్ అని అంటది. బీఆర్ఎస్ పార్టీ అసలు ఉన్న ప్రాజెక్టులు ఏమున్నాయని అంటది. కాంగ్రెస్ అసలు నేను ఎందుకు చేసినానో నాకే తెలియదు అని అంటది. కరెక్ట్గా చెప్పాలనంటే ఇది ఎంఐఎంకి టాక్టికల్ అడ్వాంటేజ్ అవుతుంది. కింగ్ మేకర్ కాంగ్రెస్ ఇండైరెక్ట్గా ఎంఐఎంని కింగ్ మేకర్ చేస్తున్నారు. సికింద్రాబాద్ యొక్క కల్చర్ని కంప్లీట్గా దఫనాంచే ప్రయత్నం చేస్తలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. దీన్ని రీస్ట్రక్చర్ చేస్తుందా, రీఫ్రేమ్ చేస్తుందా అన్నది ఒక పెద్ద క్వశ్చన్ అయింది. అంటే తెలంగాణ సికింద్రాబాద్ యొక్క అర్బన్ ఐడెంటిటీకి గడపర దించుతుందా లేదా?